ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ ప్రక్రియ కోసం వినియోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఫలితంగా నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు లేఖ రాశారు. కృత్రిమ మేధ ఆధారంగా 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ చేపట్టడంతో ఓటర్ల వివరాలలో తీవ్ర తప్పిదాలు చోటు చేసుకున్నాయని మమతా లేఖలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి గత 2 దశాబ్దాలుగా అనుసరించిన విధానాలను ఈసీ పక్కన పెట్టడంతో ఓటర్లు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఈసీ తన సొంత పద్ధతులను విస్మరించడం ఏకపక్షం, అహేతుకం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని మండిపడ్డారు. ఎస్ఐఆర్ విచారణ ప్రక్రియ సైతం చాలా వరకు యాంత్రికంగా సాంకేతిక డేటా ఆధారంగానే కొనసాగుతుందని పేర్కొన్నారు. సున్నితత్వం, మానవీయతను పట్టించుకోవడం లేదని, ఇది దేశ ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తుందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.